ఒక్క డైలాగ్, ఒక్క డైలాగ్, నోరు జారిన ఒక్క మాట ఎంత పని చేసిందో చూడండి. ఇన్నాళ్లుగా ఓ సీనియర్ నటుడి హోదాలో రాణిస్తున్న ఓ పెద్ద మనిషిని బజారుకి ఈడ్చింది. మహిళా సంఘాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది వ్యవహారం. ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకుని మా అసోసియేషన్ వాళ్లు కూడా సదరు నటుడిని ఏకిపారేసే కార్యక్రమానికి దిగారు. చివరికి అయ్యయ్యో తప్పైపోయింది, క్షమించండి బాబు అంటూ ఆ పెద్ద ఆయన బావురుమంటున్నాడు. ఇప్పుడు ఆ డైలాగ్ ఎఫెక్ట్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాపై పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మహిళల్ని కించపరిచిన నటుడు ఉన్న సినిమాల్ని మేము చూడమంటూ కొన్ని మహిళా సంఘాలు రారండోయ్ని స్వచ్ఛందంగా బ్యాన్ చేశాయి. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ సినిమాపై ఎఫెక్ట్ పడబోతోందేమో అనిపిస్తోంది. ఇంత రాద్ధాంతానికి కారణమైన అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్ పైన ఫోకస్ పడింది. అసలు ఆ డైలాగ్ నే సినిమా నుంచి తొలగించాలని కొంతమంది వాదిస్తున్నారు. ఇలాంటి డైలాగ్లని సెన్సార్ ఆమోదించకూడదని డిమాండ్ చేస్తున్నారు. చిత్ర బృందం కూడా ఈ విషయంపై సానుకూలంగానే స్పందించినట్టు టాక్ వినిపిస్తోంది. చైతు చెప్పిన డైలాగ్ ని ఈ సినిమా నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓ సందర్భంలో రకూల్ కూడా అబ్బాయిలు విషపూరితం అంటుందట. మరి ఈ డైలాగ్ పైన అబ్బాయిలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.